నేను ఆ షర్ట్ మామగారి షర్ట్ వేసుకుంటూ వస్తుంది ఆ స్మృతి. నిజమేనండి, నేను రాత్రి చూసా. నేను బాబు, మా ఫ్రెండ్ వాళ్ళ బాబు దీని రూమ్లోకి వెళ్ళాను అనమాట. వెళ్ళేసరికి మామగారు చూస్తున్నాడు. కరెక్ట్గా వేసినా తెలుసా అండి, అన్నా నాకు చూసా అంటాను. ఇక నేను తలుపు పట్టుకొని అలాగే నవ్వుతూ నిలబడిపోయాను. అంటే ఒక్కొక్క సీను అసలు మేము ఏం చేసాం మాకు తెలియదండి, నిజంగా చెప్తున్నాను. అందులో నేనేమో డేట్స్ దాసరి గారు 30 days ఇచ్చి, కోట గారు 30 days ఇచ్చి, వాళ్ళ మధ్యలో క్యారెక్టర్ నాది. నేనేమో 12 రోజులు ఇచ్చి, నేను టెన్షన్గా ఉండేవాడిని. వెంటనే ఆ డ్రెస్ తీసేసేవాడిని, ఇంకోటి వేసుకునేవాడిని. నేను కరెక్ట్గా షార్ట్లోకి రాగానే ఒక కుక్క వచ్చేది కరెక్ట్గా షార్ట్. మీరు చాలా చోట్ల చూడండి, మీరు ఒక కుక్క నా కోసం రెడీగా చూస్తున్నారు. అట్లా అసలు ఏం చేశామో నిజంగా మాకు తెలియదండి. అంటే ఏ క్యారెక్టర్ అయినా అంతే, ఏ క్యారెక్టర్ చిన్నరాయుడు చూడండి, ఒక సీన్కి సంబంధం ఉండదు. అసలు హిలేరియస్, అసలు సినిమా ఆడలేదు కానీ మా కామెడీతో సినిమా ఆడింది అన్నారు. అది కూడా అంతే. అక్కడ ఏం చేసామో తెలియదు కానీ అది మా అదృష్టం. సీన్లు అలా పండటం, కళామ తల్లి పూనకం వస్తేనే అట్లా చేయగలుగుతామండి. అసలు వెంటనే అన్నా చూసావా అంటారు, నా కొడక వాడిదోడు చూపించావు, పని నా రాక మారిపోయింది అంటాడు. నేను అక్కడ ఉండనండి, కబుక్కున అరిగెక్కి మోకాల మీద వెతుకుతుంటాను, మోకాల మీద అంబాడుతూ. అసలు తర్వాత డబ్బింగ్ చెప్పి అసలు ఎట్లొచ్చింది ఈ థాట్, అతో సొంతమేనండి, రచయిత రాసింది కాదు అది. అట్లా మేమిద్దరం కూడా మామగారు ఆ పొలాలకు పోతాం కదా, అక్కడ సీను అన్నా ఉండన్నా నీ మర్యాద నేను అడల్పు చేస్తా అని, అట్లా అది మా అదృష్టమేనండి. నటించడం కళామ తల్లి నటింపజేసింది, మేమే నటించలేదు. సో థ్యాంక్ యూ సో మచ్. ఏదేమైనా మా చైల్డ్హుడ్ చాలా మెమరబుల్గా అనిపించింది. ఎవరైనా చిన్నపిల్లలు పొడుగు షర్ట్ వేసుకుంటే కనుక నాకు మీరే గుర్తొస్తారు. నడక అయ్యయ్య సంపూర్ణ